BRS News. మహాశయులకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి నేను చుక్కరాములు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల్ని మా విజ్ఞప్తి మా నమస్కారాలు. ఈ పటాన్చెరు నియోజకవర్గం సగభాగం హైదరాబాద్లో ఉంది, సగభాగం గ్రామీణ ప్రాంతంగా ఉంది. సమస్యలన్నీ కూడా అటు ఇటు కలగాపులగంగా ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇటు పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు పౌర సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి రవాణా సదుపాయంతో పాటు నిరుద్యోగ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ఇది పారిశ్రామిక నియోజకవర్గము. గతంలో ఇందిరాగాంధీ ఇక్కడ పోటీ చేసినప్పుడు మరి సబ్సిడీలు ఇవ్వడం వల్ల చాలా కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి. కానీ ఇప్పుడు ఆ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడన్నా ఉద్యోగాలు వస్తే అది కూడా కాంట్రాక్టు క్యాజువల్ ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళ కార్మిక సంఘం పెట్టుకునేటువంటి అవకాశం లేదు. అందుకని మేము మా అభ్యర్థిగా CI2 నాయకులు మల్లికార్జున గారిని ఇక్కడ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద మేము పోటీకి పెట్టాము. మా అభ్యర్థిని గెలిపించినట్టయితే యూనియన్లు ఉన్న కంపెనీలలో మరింత పకడ్బందీగా కార్మికుల కోసం సేవ చేస్తాం. యూనియన్లు లేని కంపెనీలలో కూడా యజమానుల యొక్క దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి మా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కార్మికులకు అండగా నిలబడి ఆ రకంగా కార్మికుల యొక్క పోరాడే శక్తిని పెంచడానికి ఇవాళ మా అభ్యర్థి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రెండో విషయం, ఇక్కడ గృహ వసతి చాలా ఇబ్బందికరంగా ఉంది. వచ్చిన ఆదాయాల నుంచి కిరాయిలు కట్టలేక కార్మికులు చాలా తీవ్రమైన ఇబ్బందుల పాలవుతున్నారు. మరి BRS గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటిది అది ఎవరికి అందని ద్రాక్ష పండులాగా ఉంది. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి BRS వాళ్ళు కానీ వాళ్ళ కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నారు తప్ప నిజమైన పేదల గురించి, నిజమైన ఇండ్లు లేని పేదల గురించి ఎవరు ఆలోచిస్తలేరు. మేము కష్టజీవుల పార్టీ, మాది ఎర్ర జెండా పార్టీ, శ్రామికుల పార్టీ. మేము అధికారంలో లేకపోయినా పోరాడి అనేక మందికి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేశాం. అనేక చోట్ల గుడిసెలేసి కాలనీలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఎర్ర జెండాకుంది. అందుకని మా అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం వల్ల ఇంటి సమస్య, గృహ సమస్యను ఇవాళ మేము పరిష్కారం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లాగే కార్మికులకు కనీస వేతనాలు లేవు. ఇక్కడ కార్మికుల నియోజకవర్గం 2 లక్షల మంది ఇక్కడ ఓటర్లు కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఉన్నారు. అందుకని ఇక్కడ కనీస వేతనం లేకపోతే బతకడం కష్టంగా ఉంది. ధరలు విపరీతంగా పెంచిన దాంట్లో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, TRS వాళ్ళు అందరూ భాగస్వాములే. అందుకనే ఇవాళ పేద ప్రజల తరపున కొట్లాడాలంటే వాళ్ళకు వేతనాలు, కనీస వేతనం గ్యారంటీ చేయాలంటే సిపిఎం పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది తప్ప ఈ పాలక పార్టీల ద్వారా సాధ్యం కాదు. మరొక అంశం ఏం చెప్తున్నాం, మా అభ్యర్థి నిజాయితీగా కార్మికులలో పనిచేసేటువంటి వాడుగా ఉంటాడు, పేదల పక్షాన ఉంటాడు. కానీ ఇప్పటిదాకా గెలిచినటువంటి బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, అట్లాగే ఇక్కడ గెలిచిన TRS వాళ్ళు కానీ భూముల్ని ఆక్రమించుకోవడం, రియల్ ఎస్టేట్ దందాలు చేయడం, ఇవాళ వ్యాపారాలు చేయడం, డబ్బులు సంపాదించుకోవడానికి ఈ పదవిని వాడుకున్నారు అనేటువంటిది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకనే మీరు పేదల నుంచి, కష్టజీవుల నుంచి, కార్మికుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి సుత్తే కొడవలి చుక్క గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థి మల్లికార్జున గారికి అత్యధిక ఓట్లేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మా కార్యకర్తలు మరి మేము 9వ తారీఖు నాడు నామినేషన్ వేశాము. ఇవాళ ప్రచారానికి ఆఖరి రోజు. అందుకని 20 రోజుల పాటు మా కార్యకర్తలు నిజాయితీగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఖర్చులు వాళ్ళే చూసుకుంటూ మా ప్రచారానికి అవసరమైతే వాళ్ళే సహాయం చేస్తూ ఇక్కడ వినూతనమైన రీతిలో మేము ప్రచారం చేశాం. అందుకని ఇది కూడా ఓటర్లు గమనించి మాకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
నాడు జరిగే ఎన్నికల్లో మన కార్మిక వర్గ ప్రతినిధి ఈ ప్రాంతం నుండి పోటీ చేస్తా ఉన్నాడు. మరి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న రాజకీయ నాయకుల యొక్క స్థితిని కూడా పరిశీలించండి. బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో కానీ ఎమ్మెల్యే గారు 2 టర్ములు 10 ఏళ్ల కాలంలో కానీ అంతకుముందు నందీశ్వర్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ పరిపాలనలో కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ పూర్తిగా విఫలం చెందారు. వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోవడానికి వాళ్ళ పదవిని దుర్వినియోగం చేసింది తప్ప ప్రజల కోరానికే కార్మిక వర్గానికి ఉపయోగపడలేదు. మళ్ళీ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీగా ఈరోజు మనం ముందుకు వెళ్ళిపోతున్న రోడ్డు మళ్ళీ అనేక ఇబ్బందులుండే సిపిఎం పార్టీగా అనేక ఆందోళన పోరాటాలు చేసి ఒక 3 సంవత్సరాల పాటు నిరాహార దీక్షలు, రాస్తారోకాలు, సంతకాల సేకరణ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు ఇవన్నీ చేయడం ఫలితంగా కాలనీవాసుల సహకారంతో సిపిఎం పార్టీ దాదాపు 4-5 సంవత్సరాల పోరాట ఫలితమే ఈరోజు రోడ్డు వచ్చింది. అట్లనే అమీన్పూర్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి అవుతుంది. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి అవుతా ఉన్నాయి. ఇందాకనే రాములు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో కార్మిక వర్గం అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దెలు కట్టలేక, వైద్యము విద్య అందించలేక కార్మిక వర్గం పేదలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకే అమీన్పూర్ బీరంగూడ కాలనీ వాసులకు విజ్ఞప్తి, నీతి నిజాయితీకి మారుపేరైన సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్ర జెండాకి ఆదరించి సుత్తి గొడవల నక్షత్రం గుర్తుపైన రేపు 30 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి నిజాయితీకి పట్టం కట్టడం ద్వారా రాబోయే కాలంలో పటంచెరులో మెజార్టీ కార్మిక వర్గానికి సేవ చేయడానికి ఒక కార్మిక వర్గ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. అందుకే అందరూ కూడా గమనించి రేపు జరిగే ఎన్నికల్లో సుత్తి గొడవల నక్షత్రం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మన సీనియర్ నాయకులు వాజిదెల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ముగింపు కార్యక్రమం గత 20 రోజుల నుంచి మనం ఏ ప్రచారం చేశామో ఆ ప్రచారానికి ముగింపు అనేటువంటిది వచ్చింది. అందువల్ల రేపు ఎల్లుండి జరిగే 30 తారీఖు రోజు మన సిపిఎం అభ్యర్థి సిఐటి నాయకులు ఆయన అనేక కంపెనీల్లో ఇవాళ మంచి వేతన ఒప్పందాలు చేసుకుంటూ అట్లాగే నిజాయితీగా ఇవాళ ఈ పటంచెరు కాన్స్టిట్యూన్సీ నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ అమీన్పూర్ గ్రామ ప్రజలకు మేము విన్నపం చేస్తున్నాము. ఇవాళ పేద ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటే పార్టీ ఇవాళ సిపిఎం పార్టీ. అది సిపిఎం పార్టీని మీరు ఆదరించి సుత్తి కోడలు చుక్క గుర్తు మీద ఓటేయాలనే విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటిదాకా పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానివ్వండి, ఇలా కార్మికుల పక్షాన అనేటువంటి లేదు. ఇలా కార్మికుల కనీస వేతనాలు పెంచడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. గత 10 ఏళ్ల నుంచి కనీస వేతనం పెంచాలనేటువంటి మినిమం వేజ్ జీవోలు అనేటువంటి విడుదల చేయలేదు. అందుకే ఇలా చాలనేటువంటి జీతాలతోని ఇలా మొత్తము దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మినీ ఇండియా ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఇక్కడ ఉంది పటంచెరు కాన్స్టిట్యూన్సీలో. అందుకే ఇలా వాళ్ళ గృహ అవసరాలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు అనేటువంటి విపరీతం పెరుగుతున్నాయి. కానీ జీతాలు అనేటువంటి పెరగట్లేదు. చాలించాలనేటువంటి జీతాలతో ఇలా మనము వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నాము. ఆ హక్కులకు పోరాడటానికి ఇలా మనకు అసెంబ్లీని మన కార్మిక వర్గ ప్రతినిధి పంపిస్తే మనం ఎక్కడైతే చట్టాలు చేస్తారో అక్కడే ప్రతినిధి ఉంటే మన హక్కుల గురించి పోరాటం అనేది జరుగుతుంది. అందుకే ఎల్లుండి జరిగే మన ఎన్నికలలో మొత్తము అందరూ మన అభ్యర్థిని మల్లికార్జున గారిని సుత్తి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ నాకు ధన్యవాదాలు.
తెలంగాణ శాసనసభకు అభ్యర్థులను ఎన్నుకోవడానికి, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి ప్రజల చేతుల్లో ఓటు హక్కు రాబోతా ఉంది. ఈ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఈ పటాన్చెరు నియోజకవర్గంలో మరి పేద ప్రజల ప్రతినిధిగా, కార్మిక వర్గ నాయకుడిగా, సిపిఎం పార్టీ అభ్యర్థిగా జె మల్లికార్జున్ గారు చుక్కీ కొడవలి చుక్క గుర్తు మీద ఇక్కడ పోటీ చేస్తున్నాడు. మరి 20 రోజుల నుంచి మేము నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని తరగతుల ప్రజలను కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి పోరాటాలు చేయగలుగుతామో మేము వాళ్ళందరికీ కూడా విషయాలు తెలియజెప్పి మరి మా ఓట్లు వేయాలని చెప్పేసి కోరాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మరి మమ్మల్ని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ నియోజకవర్గంలో కోటాను కోట్ల మంది ప్రజానీకం ఇవాళ తీవ్రమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. లక్షల మంది ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలే ఈ నియోజకవర్గంలో కూడా ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కనిండినటువంటి శ్రామికులు అత్యధిక మంది ఉన్నారు. మరి వాళ్ళకి 26 ఆడతలేరు. ఇప్పటిదాకా ట్రేడ్ యూనియన్ గా, కార్మిక సంఘంగా CI2 ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. ఆ పోరాటాలు చేసే నాయకులనే శాసనసభకు పంపించడం ద్వారా ఇవాళ ఈ సమస్యకు పరిష్కారం రాబట్టగలుగుతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసరాలన్నీ కూడా అందుకోలేనంత పరిస్థితికి ఏర్పడ్డాయి. ఇవాళ గ్యాసు, ఉప్పు, పప్పు అన్ని రకాల నిత్యావసర ధరలు ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తన చేతనైనటువంటి పద్ధతులలో ఈ ధరలను తగ్గించడానికి ప్రయత్నం చేయట్లేదు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని బీజేపీని, టీఆర్ఎస్ని, కాంగ్రెస్ని ఈ ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ అభ్యర్థుల్ని శాసనసభకు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. PRS న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.